హలో అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే వ్లాగ్ ఇదైతే లాస్ట్ సాటర్డే వ్లాగ్ అనమాట. ఈ సాటర్డే ఎడిటింగ్ చేస్తున్నాను. ఆలోచించండి. అందుకే నేను వీడియోస్ చేయట్లేదు. వీడియోస్ చేయడానికి కూడా నాకు ఇంట్రెస్ట్ అనేది అస్సలు రావట్లేదనమాట. ఎందుకంటే వీడియోస్ వెళ్తుంటే మనకి వీడియోస్ చేయాలన్న ఒక ఇంట్రెస్ట్ వస్తది. అది యూట్యూబ్ చేసే వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. ఒక వీడియోను తీసి ఎడిటింగ్ చేసి దానికి వాయిస్ ఓవర్ ఇచ్చి అప్లోడ్ చేయడం అనేది అంత సింపుల్ ఏం కాదు. చాలా ఒక 10 నిమిషాల్లో అయిపోయే పని ఒక గంట పడుతుందనమాట. ఒక కుకింగ్ వీడియో చేస్తే అలా అవుతుంది. సో, నేను ఎందుకో తెలీదు గానీ నాకు ఫుడ్ వీడియోస్ చేయడానికి అస్సలు ఇంట్రెస్ట్ రావట్లేదు. ఇంక ఈరోజు సాటర్డే నేను లాస్ట్ సాటర్డే వ్లాగ్ అనమాట. మా ఫ్రెండ్ వాళ్ళు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటున్నారని పిలిచారు. సో, ఆ రోజు ఎర్లీ మార్నింగ్ అయితే ఇంకా పూజ అయితే చేసుకుంటున్నాను అనమాట. ఇంకా మా శశాంక్ వచ్చాడు. నేను పూజ చేసుకునేసరికి వాడికి స్నానం చేపించేసి నేను పూజ చేసుకుంటున్నాను. కరెక్ట్‌గా వచ్చాడు కాబట్టి వాడి చేత దీపం ముట్టించాననమాట. అలా పిల్లల చేత ఇక్కడ పూజ అలాంటివి చేపిస్తూ ఉంటే ఆళ్ళకి మెల్లమెల్లగా భక్తి అలవాటవుతుంది. భగవంతుడిపై ఒక మంచి విశ్వాసం కూడా వస్తుందనమాట. అలాగే మనకి మంచి బుద్ధులు కూడా వస్తాయి. అంటే ఎలాగైనా మనం ఒక పాజిటివ్ ఫీలింగ్ వస్తుంది కదా! మనం పూజ చేసుకున్నప్పుడు ఉండే ఫీలింగు చాలా బావుంటుంది. అలా పిల్లలకి కూడా పూజలు అలాంటివి అలవాటు చేస్తూ ఉండాలి. మంచి పనులు నేర్పించడం ఇలా అనమాట. చిన్నప్పటి నుంచే నేర్పించాలి. పెద్దయ్యాక ఒక్కసారిగా నేర్చుకుంటారులే, వాళ్ళకి వాళ్ళే నేర్చుకుంటారులే అనుకుంటే అది అస్సలు జరగని పని. చిన్నప్పటి నుంచే ఏదైనా రావాలి పిల్లలకి. ఇంకా నేను పూజ చేసుకున్నప్పుడల్లా ఒక్కొక్కసారి విజ్జు, శశాంక్ ఇద్దరు కూడా ఇలా వస్తుంటారు. వాళ్ళ చేత దీపం ముట్టించడం అలా నేర్పిస్తూ ఉంటాను. వాడు చాలా ఇంట్రెస్ట్‌గా చేస్తాడనమాట. చూడు చక్కగా దీపం పెట్టినప్పుడు ఇలా చెయ్యి పెట్టి ఒక పక్కకి ఇలా చేయాలి అని చెప్పేసి చక్కగా అదే ఒక చెయ్యి కుడి చేత్తో అభిషేకం చేసినప్పుడు ఇలా ఎడమ చెయ్యి ఒక చేతిని పట్టుకొని చెయ్యి నాన్న అంటే చక్కగా చేస్తున్నాడనమాట. నేనైతే ఇంకా డైలీ నా పూజా విధానం అంటే చాలా సింపుల్‌గా చేసుకుంటాను. దీపారాధన చేసుకోవడం, అలాగే శివలింగానికి అభిషేకం చేసుకోవడం అలా చేసుకుంటాననమాట. ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా నేను లలిత సహస్రనామం చదువుకుంటాను. అలాగే ఈ మధ్యన శివకోటి రాయడం అయితే స్టార్ట్ చేశాననమాట. ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెట్టుకుంటే వచ్చింది బుక్కు. అందులో నేను డైలీ శివనామస్మరణ రాస్తూ ఉంటాను. ఇలా పూజ అయిపోయిన తర్వాత కొంతసేపు బుక్ చదువుకొని లలిత సహస్రం చదువుకొని ఎన్ని వీలైతే అన్ని నామాలనైతే నేను రాసుకుంటా ఉంటాననమాట. రాసిన తర్వాత పూజ అంతా అయిపోయిన తర్వాత పూజ చేసుకున్నప్పుడే నేను అమ్మవారికి కుంకుమతో ఇలా అమ్మవారి నామస్మరణ చదువుకుంటూ కుంకుమ 3 టైమ్స్ అమ్మవారి స్తోత్రం అయితే చదువుకుంటాను. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యం త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఈ మంత్రాన్ని డైలీ చదువుకుంటూ మన నుదుటన కుంకుమ పెట్టుకుంటే భర్త బయటకు వెళ్ళినప్పుడు ఎలాంటి ఆపదలున్నా అవి తొలగి పెద్దవైతే చిన్నగా మారి ఏదన్నా ఆపద ఉన్నా ఆపదలని తొలగిస్తుందంట అమ్మవారు. సో, అది నేను ఇలా యూట్యూబ్‌లో చాగంటి వారు వాళ్ళు చెప్పినప్పుడు విని నేను అది విన్నప్పటి నుంచి ఎప్పుడూ అసలు చదువుతూనే ఉంటాను. అసలు ఎప్పుడు మానను. పూజ చేసుకున్న ప్రతిరోజు ఆ మంత్రాన్ని చదువుకుంటా ఉంటాననమాట. ఒకసారి అలా చెప్పినప్పుడు ఒక నమ్మకం ఏర్పడిందంటే మనం ఏదైతే నమ్ముతామో అది మనం ఎంత పాజిటివ్‌గా నమ్ముతామో అది నిజమే అవుతుంది ఖచ్చితంగా. సో, నేను ఆ విధంగా అయితే చేస్తూ ఉంటానన్నమాట డైలీ. ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంట్లో పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత తులసమ్మ దగ్గర అయితే పూజ చేసుకుంటానన్నమాట. ఇంకా అది కూడా వీడియో అయితే తీయలేదు. ఇంకా పూజ అయిపోయిన తర్వాత మొత్తం పిల్లలకి దోశలు అయితే వేసానన్నమాట. టిఫిన్ తినేసిన తర్వాత ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. ఇంక వెళ్ళడానికి అయితే ఆటో అయితే బుక్ చేసుకున్నాము. ఎందుకంటే మాకు ఇక్కడ నుంచి వెళ్ళడానికి అక్కడికి దగ్గర దగ్గర ఒక 40 మినిట్స్ 1 అవర్ పడుతుంది. దూరమే. ఇదివరకు అయితే దగ్గరలో ఉండేవాళ్ళు. ఇక్కడున్న ఏకైక ఫ్రెండ్ తనే కదా నాకు. ఇంకా వాళ్ళు ఏమైనా పిలిస్తే ఖచ్చితంగా మేమైతే వెళ్తాము. నేను పిలిచినా ఆవిడ ఖచ్చితంగా వస్తారు.
నాకు చాలా వరకు చాలా విషయాల్లో తను చాలా హెల్ప్ చేస్తూ ఉంటారనమాట. ఇంకా మేము వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి సత్యనారాయణ స్వామి వ్రతం అయితే స్టార్ట్ అయిపోయిందనమాట. పంతులు గారు వచ్చేసారు. ఇంకా ఈ పంతులు గారు కూడా తెలుగువారే, మన రాజమండ్రి సైడ్ అనమాట, కపిలేశ్వరం అంట. వీళ్ళు ఇక్కడే సెటిల్ అయిపోయారు. వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే వీళ్ళ ఫాదర్ కట్టించారనమాట. ఇక్కడ మొత్తం అన్నీ మన తెలుగు స్టైల్లో, ఆంధ్ర స్టైల్లో చక్కగా వెంకటేశ్వర స్వామి గుడిలో పూజలు జరుగుతాయి, నవరాత్రులు జరుగుతాయి. చాలా బాగా చేస్తాయి అభిషేకాలు, చక్కగా కుంకుమ పూజలు, అమ్మవారికి నవరాత్రి జరిగినప్పుడు చక్కగా అన్నీ చేస్తారనమాట. ఆ రోజైతే ఈ సాయంత్రం వరకు వాళ్ళ ఇంట్లోనే ఉండి, సాయంత్రం అయితే పిల్లలు ఇలా పిజ్జా ఆర్డర్ చేసుకుని తిన్నారు. ఇంకా ఇంటికి వచ్చేసాము నైట్ 5-6 అలా అయిపోయింది అనమాట. ఇంటికి వచ్చేసరికి వచ్చిన తర్వాత సింపుల్గా ఏం చేయాలని ఆలోచిస్తే శశాంక్ అయితే పరోటా చేయమని ఎప్పటి నుంచో అడుగుతున్నాడు. సరే వాడి కోసం అనేసి ఇలా పన్నీర్ పరోటా అయితే చేస్తున్నాను. ఈ పన్నీర్ పరోటా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా పన్నీర్ని అయితే చేతితో చిదిమేసుకున్నాను, లేదా తురుముకున్నా పర్వాలేదు. ఇలా ఉల్లిపాయ ముక్కలు, ఒక ఉల్లిపాయ, క్యాప్సికమ్ వచ్చేసి ఒక హాఫ్ తీసుకున్నాను. చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకుంటే మనం పరోటా చేసుకున్నప్పుడు బాగా వస్తుందన్నమాట. 2 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. కారాన్ని బట్టి మనం పచ్చిమిరపకాయలు అయితే యాడ్ చేసుకోవాలి. ఇంకా కొత్తిమీర కూడా ఇలా సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసేసుకోవాలి. ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, కారం, పసుపు, అలాగే నువ్వులు వచ్చేసి ఒక 2-3 టేబుల్ స్పూన్లు యాడ్ చేశాను. ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసేసుకుని పక్కన పెట్టుకుని, ఇప్పుడైతే చపాతీ పిండిని అయితే నేను ఆల్రెడీ కలిపేసి ఉంచాను అనమాట. ఇలా ఈ సైజు అయితే కొంచెం మరీ చిన్నది కాకుండా మరీ పెద్దది కాకుండా మీడియం సైజు ఇలా చపాతీ ఉండలాగా తీసుకొని మనం ఇలా చపాతీలాగా చేసేసుకొని, ఇందులో మనం ఈ పన్నీరు స్టఫ్ని అయితే పెట్టేసుకొని చక్కగా పరోటా చేసేసుకోవాలి. ఇందులో ఇలా పెట్టేసుకొని 4 వైపులా కవర్ చేసేసుకొని మరీ గట్టిగా నొక్కుతూ చేయకుండా, లేకపోతే మళ్ళీ కట్ అయిపోతుంది అనమాట. ఈ విధంగా చక్కగా కవర్ చేసేసుకొని నెమ్మదిగా అయితే 4 వైపులా ఈ పరోటాను అయితే ఈ విధంగా చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనం బటర్తో కాల్చేసుకోవచ్చు. నేనైతే బటర్తో చేశాను. బటర్తో కాల్చుకుంటే మంచిగా టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. నెయ్యి వేసుకోవచ్చు బటర్ ఇష్టం లేని వాళ్ళు, లేదా ఆయిల్తో కూడా కాల్చుకోవచ్చు. కానీ చాలా సింపుల్గా అయిపోతుంది, హెల్దీ కూడా. దీంట్లోకి చాలా సింపుల్ చట్నీ అయితే చేశాను. సింపుల్గా ఉన్న చట్నీ అయితే కానీ చాలా బాగుంటుందండి. అది ఎలా చేయాలో చూపించేస్తాను చూడండి. ముందుగా అయితే కొత్తిమీరని అయితే తీసుకొని మిక్సీ జార్లో యాడ్ చేసుకున్నాను. ఒక 3 పచ్చిమిరపకాయలు, ఒక ఉల్లిపాయ, 3 వెల్లుల్లి రెమ్మలు, అలాగే రుచికి సరిపడినంత ఉప్పు, ఒక చిన్న చింతపండు గుజ్జు కొంచెం వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి మెత్తగా. దీంట్లోకి ఆవాలు, ఎండుమిరపకాయ, ఇంగువ వేసి తాలింపు వేసేసుకున్నాను. చూసారు కదా ఎంత సింపుల్ అయినా సరే టేస్ట్ చాలా బాగుంటుందండి, నోటికి కమ్మగా ఉంటుంది. ఈ పరోటాలో పెట్టుకుని తింటే ఇంకా బాగుంటుంది. ఇదేనండి ఈరోజు వీడియో. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ, బాయ్.